మీకు చెప్పిన కదా నేను నా ఆన్లైన్ బిజినెస్ కోసం నేను నా ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నా అని చెప్పి. ఈరోజు ఎవరికి వెళ్ళాలి, ముంబైయా ఎస్ఆర్హెచ్? బైసిప్స్ మొన్ననే చేస్తాం కదా, బైసిప్స్ వద్దు ఈవినింగ్ లైన్ లాస్ట్ వీక్ ఎండింగ్ చేసినా మరి. అమ్మ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్, ఈరోజు చాలా వర్క్ ఉంది నాకు. నేను టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:35 అవుతుంది. ఈరోజు చాలా వర్క్ ఉంది, ఎడిటింగ్ ఉంది, ప్లస్ ఇంకా వేరే వర్క్ కూడా చాలా ఉంది. సో అంటే నా ప్రోగ్రామ్ మీద కూడా నేను వర్క్ చేస్తున్నాను. నేను ఒక కైండ్ ఆఫ్ అంటే లైక్ ఆల్రెడీ నా ప్రోగ్రామ్ ఉంది, దాన్ని ఇంకా మంచిగా డెవలప్ చేస్తున్నాను అనమాట. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను కదా, సో దానికి రిలేటెడ్ అయిన నా ప్రోగ్రామ్ అనమాట. లైక్ నా క్లయింట్స్కి చాలా యూజ్ అవుతుంది అది ప్రోగ్రామ్. సో దాని మీద నేను చాలా వర్క్ చేయాల్సి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా, చాలా ఆకలి అవుతుంది. తిన్న తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బాంబినో. లెట్స్ హ్యావ్ ఇట్. ఆల్రైట్ గైస్, నేను వర్క్ స్టార్ట్ చేసిన. ఈరోజు ఏం చేయాలో మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసిన. సో ఇది ఫాలో అయిపోవాలి అండ్ వర్క్ స్టార్ట్ చేయాలి. చాలా వర్క్ ఉంది ఈరోజు. I'll make sure I'll complete this to-do list. ఎట్టి పరిస్థితిలో ఈ to-do list కంప్లీట్ చేయాలి ఈరోజు మనం. ఓకే, మమ్మీ ఐ లవ్ యూ. చూసుకోవాలి కదరా. సో గైస్, నాకు ఎందుకో ఇట్లా మా మమ్మీ మీద పడుకోబుద్ది. షేరింగ్ చేసుకోవాలా మమ్మీ? తెలియదా? నాకేం తెలుసు, నాకు చాలా ఊరి పరిస్థితి. నేను చాలా చేసుకున్నాను. నీకు ఎట్లా అనిపించేది నువ్వు చేసుకున్నావు. మొత్తం ఎట్లా లిటరల్లీ ఎట్లా అవుతుంది మమ్మీ నాకు. అంటే ఇట్లా తిరిగినట్టు అట్లా నిద్ర వచ్చినట్టు కూడా అవుతుంది. కానీ వర్క్ ఉంది, చాలా వర్క్ చేసుకోవాలి. ఐ లవ్ యూ మమ్మీ. చాలా ఉంది వర్క్. A few moments later. సో గైస్, టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది, లంచ్ టైం అయింది. అండ్ నేను లైక్ వర్క్ కంప్లీట్ చేసిన ఆల్మోస్ట్. తిన్న తర్వాత ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, తిన్నాక చేద్దాం అది. ఓకే, లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ ఫుడ్ నౌ. సో గైస్, ఈరోజు రైస్ ఇంకా సాంబార్ చేసింది మమ్మీ. వావ్, లెట్స్ హ్యావ్ ద లంచ్ నౌ. సో గైస్, ఇప్పుడు చిన్న బ్రేక్ అనమాట, ఎందుకంటే నీళ్ళు వస్తున్నాయి. నేను ఆల్రెడీ మమ్మీ పట్టేసింది, నేను చెట్లకు పోయలేదు. సో చెట్లకు నీళ్ళు పోదాం మనం. సో గైస్, నీళ్ళు కూడా పట్టేసిన చెట్లకి. అండ్ రైట్ నా ఇప్పుడు ఎలాగో వాటర్ వస్తున్నాయి కాబట్టి స్నానం చేసుకుంటా. బికాస్ ఎందుకంటే లైక్ మీకు తెలుసు కదా, ఇండియాలో ఎంత వేడిగా ఉంటుందో, పిచ్చిలేస్తుంది అసలు. నాకైతే నల్ల ఆన్ చేసి స్నానం చేసుకోవాలంటే చాలా భయం అవుతుంది. అంటే నైట్ టైం చేస్తాను నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నా. సో అందుకే నాకు ఏం కావట్లేదు. బట్ ఇప్పుడు కొంచెం స్వెట్గానే ఉంటుంది. సో నేను మళ్ళీ మంచినీళ్ళు వచ్చినాయి కాబట్టి బకెట్స్లలో సేవ్ చేసుకున్న వాటర్. ఇలా అన్ని బకెట్స్లో సేవ్ చేసుకున్నాను అనమాట వాటర్. వెళ్ళి నేను స్నానం చేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాను. సో గైస్, కొంచెం వీడియో ఫిల్మింగ్ కూడా ఉండే. అంటే లైక్ మీకు చెప్పిన కదా, నేను నా ఆన్లైన్ బిజినెస్ కోసం నేను నా ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నా అని చెప్పి. అంటే లైక్ బేసికల్లీ ఐ డూ అఫిలియేట్ మార్కెటింగ్. సో నా ఓన్ ప్రోగ్రామ్ కూడా ఉంది, నా ఓన్ ప్లాట్ఫామ్. దాన్ని మంచిగా డెవలప్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం నేను నా ప్రోగ్రామ్ అనేది మంచిగా డెవలప్ చేస్తున్నాను ఇంకా. సో దానికోసం వీడియోస్ తీస్తున్నాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను అవన్నీ చూపిస్తాను మీకు ఇప్పుడు. యాక్చువల్లీ చూడండి, లైక్ ఇట్స్ డౌన్లోడింగ్, అంటే లైక్ కన్వర్ట్ అవుతుంది, మీటింగ్ కన్వర్ట్ అవుతుంది. సో గైస్, ఫైనల్లీ ఇట్స్ జిమ్ టైమ్. హాయ్ చెప్పండి. హాయ్. ఆరోహి ఇంకా రానాయన
నేను ఇంటికి గిట్టేసిన అశ్వత్ రానా సారీ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. లేట్ అయింది. మీదే లేట్ అయింది, వెయిట్ చేస్తున్నాను నేను. మరి లోపలికి వస్తున్నా. నువ్వు తీస్తావు, ఎడగొస్తుంది రోజు. సో గైస్ ఇప్పుడే వచ్చినాం జిమ్కి. అండ్ అదేమంటారు వార్మప్ అయిపోయింది. వార్మప్ చేస్తేనే చెమటలు ఇట్లా వచ్చినాయి. ప్లాన్ కొడితే నాకు ఒకటే చెమటలు వచ్చేస్తాయి లిటరల్లీ. ఈరోజు నా తెలిసి ట్రైసెప్ డే చేస్తాం అనుకుంటా. ఏం చేద్దాం ఈరోజు? బైసెప్సా? బైసెప్స్ మొన్ననే చేస్తాం కదా, బైసెప్స్ వద్దు. ఈవినింగ్ లైన్ లాస్ట్ వీక్ ఎండింగ్ చేసినాం అది. ట్రైసెప్స్ కూడా వేరేదేం లేదా? ఏం లేవు. తొందరగా ట్రైసెప్స్ అయిపోతుంది. బ్యాక్ కూడా బ్యాక్ నిన్న కొట్టినా మంచి ట్రైసెప్స్ చేద్దాం పమ్మని. బాయ్ చెప్పు నువ్వు కూడా. బాయ్ గాయ్స్. ఈరోజు ఎవరికి గెలవాలి, ముంబైయా ఎస్ఆర్హెచా? ఎస్ఆర్హెచ్. ఎందుకు ఎస్ఆర్హెచ్ ఎందుకు గెలవాలి? ఎందుకంటే అందులో ధోని ఉంది. ఎస్ఆర్హెచ్లో ధోని ఉండా? విరాట్ కోహ్లీ కూడా ఉంది. విరాట్ కోహ్లీ ఆర్సీబీలో ఉంటాడు. పా నువ్వు ఇంత స్మార్ట్, అసలు ఫుల్ జీనియస్. అంటే నువ్వు కరెక్ట్ చెప్పినవారా? ధోని ఉంటాడా? ధోని సిఎస్కేలో ఉంటాడు, చెన్నై. మరి ఆడ ఎస్ఆర్హెచ్ ధోని ఉంటాడు అంటే ఆడ అట్లా అంటాడు, రానా అంటాడు అట్లా. సరే బాయ్. బాయ్ గాయ్స్. సో గైస్ నేను ఇంటికి వచ్చేసిన, ఫ్రెష్ కూడా అయినా. అండ్ అలాగే దారిలో వచ్చేటప్పుడు చికెన్ కూడా తీసుకొచ్చినుండే. నాకు ఎందుకో చికెన్ తినబుద్ధి అయింది. సో మమ్మీ ఆల్మోస్ట్ బైదవే నా బైసెప్స్ చూడండి ఒకసారి. ఓకే బైదవే మమ్మీ వండేసింది కూడా. నేను ఇప్పుడే ఫ్రెష్ అయిన, అంటే లైక్ ఫ్రెష్ అయ్యి లైట్ ఐపీఎల్ చూస్తుండే. ఇప్పుడు వెళ్ళి తిన్నాక లిటరల్లీ చెప్తున్నా, వీడియోస్ ఎడిట్ చేయాల్సినవి. అండ్ రేపటికి ప్లాన్ చేసుకోవాలి కరెక్ట్గా. ప్లస్ నా డ్రీమర్స్టర్ ప్రోగ్రామ్కి నేను వీడియోస్ ఫిల్మ్ చేసిన, అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి నా ప్రోగ్రాంలో. సో చాలా వర్క్ ఉంది. నైట్ 8 టైం అవుతుందో నాకే భయం అవుతుంది. బట్ స్టిల్ కంపల్సరీ కంప్లీట్ చేసి వాడుకుంటా, దాంట్లో డౌట్ ఏం లేదు. బట్ వెళ్ళి తిందాం. పెరుగు తెచ్చినావు? ఎప్పుడు తెచ్చినావే? నిన్నటి పెరుగు అయ్యా ఉంది. సలాడ్ చేయమంటున్నావా? ఓకే డన్. మమ్మీ ఇప్పటి సంది నీ పేరు కడప రెడ్డి అమ్మ. ఏ కసా 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 కడప రెడ్డి అమ్మ. కడప రెడ్డి అమ్మ, కడప రూపమ్మ. కడప రూపమ్మ. సో గైస్ సలాడ్ చేయమన్నది మమ్మీ. సో చేస్తున్నా, ఐపీఎల్ చూసుకుంటూ. మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేస్తున్నారు. సో గైస్ ఫైనల్లీ ఇగో రెడీ అయిపోయింది సలాడ్. అండ్ వికెట్ కూడా పడ్డది ఇప్పటిదాకానే. ఎక్సలెంట్ పడ్డది వికెట్. అమేజింగ్ క్యాచ్. సో గైస్ ఇక తిందామన్నాము. బగారా ప్లస్ చికెన్. లెట్స్ హ్యావ్ ద డిన్నర్. ఇప్పుడే తిన్నా. సో లైట్గా వాకింగ్ చేద్దాం అనుకుంటున్నా. చేసిన తర్వాత ఇక నాకు చెప్పిన కదా వర్క్ ఉంది, అది చేసుకోవాలి. యా నా అమ్మ మంచిది, నా రూపమ్మ మంచిది. అమ్మ అవునా? నా రూపమ్మ మంచిది. ఇక్కడ చూడు మమ్మీ ఒకసారి. ఏమైంది? ఏమైందన్నా చెప్పు. రూపా బేటా ఏమైందన్నా? అరే నువ్వు ఇట్లా గోక్కొని వస్తలేదు నాకు చూడు. ఏమైంది మరి? మరి పడుకునేటప్పుడు మంచిగా పడుకోవాలి మమ్మీ. ఒక పక్క మీద ఇట్లా పెట్టుకున్నా ఎందుకు ఇట్లా అయిందా మరి ఎట్లా అయిందా? సో గైస్ ఫైనల్లీ అయిపోయింది చూడండి. ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయిపోయింది. సో దీని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తా. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సీ ఇన్ టుమారోస్ వ్లాగ్. బాయ్.
బంద్ చేయి ఇక బంద్ చేయను ఆయన అరే బంద్ చేయి